హ్మ్. మీరు ధ్యానం చేయడానికి ఖమ్మం వచ్చారు. అవును. మీది స్వగ్రామం గుంటూరు జిల్లా పిడుగురాల నుంచి వచ్చారు. అవును. ఖమ్మం రావడానికి కారణాలేంటి? మీ పేరేంటి? నమస్తే సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. నేను ధ్యానానికి 2016 అక్టోబర్ 2వ తారీఖు వచ్చాను. పిరమిడ్ సొసైటీ ద్వారా వచ్చాను. నేను ధ్యానానికి ఎలా రావడం జరిగిందంటే, నాకు 2016లో నేను గవర్నమెంట్ జాబ్స్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. అప్పుడు నాకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తక్కువగా ఉంది. అంటే అంతకుముందు నేను బాగా ఉండేది, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, గంటలు గంటలు చదివేవాడిని. అయితే తర్వాత ఎంబీఏ అయిపోయింది నాది. ఎంబీఏ అయిపోయినాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఒక 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఎంబీఏ అయిపోయినాక దీనికోసం ప్రిపేర్ అవుదాన్ని, గవర్నమెంట్ జాబ్ కోసం. నన్ను నేను పరీక్ష చేసుకున్నాను. ఏంది, ఒకప్పుడు ఉన్నంత ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లేదు, ఎక్కువసేపు చదవలేకపోతున్నాను. 5 నిమిషాలు 10 నిమిషాలు చదివి బుక్ పక్కకు పడేస్తున్నాను. ఏంటి నాలో లోపం అనుకొని నేను లోపల టెస్ట్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపం ఉందని తెలుసుకున్నాక ఒకరోజు బుక్ చదువుతుంటే, జనరల్ బుక్ చదువుతుంటే ధ్యానం గురించి వచ్చింది. ధ్యానం చేస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి వస్తుంది అని అందులో ఒక పేరా చదివాను. సరే, నాకు కావాల్సింది కూడా అదే కదా అని ధ్యానం చేయాలనే పట్టుదలతో ఉన్నాను. అంతకుముందు మా గ్రామంలో సత్యసాయి సేవా సమితి వారు యోగా ధ్యానం అని పెట్టారు, పూజ్య శ్రీ లక్ష్మీ గురూజీ గారు. అప్పుడు నేను పార్టిసిపేట్ చేశాను. దానికి ముందు ఒక 6 సంవత్సరాల ముందు 2009లో. అయితే ధ్యానం చేయాలనే పట్టుదల అప్పుడు నాకు బాగా కలిగింది. ధ్యానం తెలుసు, యోగా ధ్యానం చేయించినప్పుడు ధ్యానం యొక్క విలువ అప్పుడు నాకు తెలుసు. సరే, ధ్యానం చేయాలి అనుకుంటున్నాను. ఇంతలో మా మామయ్య కొడుకు, మా ఫ్రెండ్, ఇద్దరం పిడుగురాలు వెళ్తాను. రోడ్డు మీద వెళ్తూ నేను అడిగాను, నేను ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను, రోజు ఇట్లా రేపటి నుంచి ధ్యానం చేస్తాను అన్నాను. ఆయన ఏం చెప్పాడంటే, రోడ్డు మీద హైవేలో వెళ్తూ ఇదిగో పిరమిడ్ చూపించాడు. ఈ పిరమిడ్లో ప్రతి ఆదివారం ఇక్కడ ధ్యాన కార్యక్రమం జరుగుతుంది, ఈ పిరమిడ్కి వెళ్ళి ఆదివారం అని చెప్పాడు. ఆ రోజు శనివారం బైక్ మీద వెళ్తూ చెప్పగా నేను డిసైడ్ అయ్యాను, రేపు పిరమిడ్కి వెళ్ళాలి, వాళ్ళు ధ్యానం ఎలా చేయించాలో నేర్చుకున్నాను. అలాగే మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ధ్యానానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగా రిసెప్షన్లో నాకు తెలిసిన సార్ ఒక ఆయన ఉన్నారు. ఆయన కూర్చోబెట్టి నన్ను ధ్యానం చేయించాడు. అక్కడ ధ్యానం ఎలాగంటే 10 నుంచి 11 గంటల వరకు ధ్యానం, 11 నుంచి 1 గంట వరకు సత్సంగం. ఒక మాస్టర్ వస్తాడు, క్లాస్ చెప్తారు. 1 గంట నుంచి 2 దాకా భోజనం పెడతారు. 2 నుంచి 3 దాకా మళ్ళీ ధ్యానం 1 గంట. 3 నుంచి 5 దాకా మళ్ళీ సత్సంగం, క్లాస్ చెబుతారు. నేను వెళ్ళగానే 1 గంట ధ్యానం చేస్తే కూర్చున్న గంట సేపు కూడా నాకు 5 నిమిషాలే ధ్యానం చేసినట్టుగా అనిపించింది. ఏమైంది ఎంతసేపు నేను గంట సేపు కూర్చున్నాను, ఏం జరిగింది అని నేను అనుకున్నాను. తర్వాత క్లాస్ చెప్పారు. క్లాస్ నేను వెళ్ళిన రోజు బందర్ లక్ష్మీ మేడం అని పిరమిడ్ సొసైటీ వాళ్ళు, ఆ మేడం వచ్చి చెప్పారు. ఆ రోజు చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే బుద్ధుని జీవిత చరిత్ర. బుద్ధుని జీవిత చరిత్ర చెప్పగానే, అంతకుముందు నేను చదివాను బుద్ధుని జీవిత చరిత్ర, కొన్ని నాటకాలు అప్పుడు దూరదర్శన్లో వచ్చాయి బుద్ధుడి మీద జీవిత చరిత్ర, సీరియల్స్ లాగా వచ్చాయి. అవి చూసిన అవగాహన వల్ల బుద్ధుడి జీవితం కొద్ది అవగాహన ఉంది. బుద్ధుడి జీవితం అంటే నాకు ఇష్టమే, తన్మయత్వం అవన్నీ కలిగింది. ధ్యానం చేయాలి, బుద్ధుడు ధ్యాన మార్గంలో నడిచాడు, ధర్మ మార్గంలో నడిచాడు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, అవి చెప్పడం వల్ల నాకు ఆ రోజు నుంచి ధ్యానం చేయాలని డిసైడ్ అయిపోయాను. తర్వాత భోజనం చేసినాక 1 గంట ధ్యానం చేయించారు. అప్పుడు కూడా మధ్యాహ్నం 1 గంట ధ్యానం చేస్తే 5 నిమిషాలే చేసినట్టుగా ఉంది. మధ్యాహ్నం పూట చెప్పిన టాపిక్ ఏంటంటే జీవహింస మహాపాపం. ఆ జీవహింస మహాపాపం అని చెప్పిన టాపిక్కి నాకు ఏంటంటే పక్షుల మీద, జంతువుల మీద ప్రేమ ఫస్ట్ నుంచి. కానీ నాకు తెలియక మాంసం తింటుండేవాడిని. ఆ రోజే డిసైడ్ అయిపోయాను, ఈ రోజు నుంచి. మీకు మెడిటేషన్తో పాటు జీవహింస కూడా గురించి చెప్పారా? చెప్పారు. ఆ రోజే టాపిక్ వచ్చింది. మార్నింగ్ బుద్ధుడి జీవిత చరిత్ర, మధ్యాహ్నం జీవహింస మహాపాపం. నేను ఆ రోజే డిసైడ్ అయిపోయాను, ఈ రోజు నుంచి నేను మాంసం తినకూడదు, కోడిగుడ్డు సహా అన్నీ మానేయాలి అనుకొని డిసైడ్ అయిపోయి మరుసటి రోజు నుంచి ఉదయం ధ్యానం 1 గంట ధ్యానం, సాయంత్రం పూట 1 గంట ధ్యానం,
ప్రతిరోజు అలా చేయడం మొదలుపెట్టాను. ఓకే. ఆ రోజు నుంచే కోడిగుడ్డుతో సహా మాంసం అంతా మానేశాను. అట్లా 41 రోజు చేశాను. 41 రోజు తర్వాత నాకు బాగా మార్పు అనిపించింది. 41 రోజు కాదు, నెల రోజుల తర్వాతే భారీ మార్పు వచ్చింది నాలో. ఏకాగ్రత బాగా కుదిరింది. ఓకే. అంటే ఏదన్నా చదివింది బాగా గుర్తుండటం, జ్ఞాపశక్తి ఉండటం, అవి బాగా జరిగింది. అంతకుముందు 5 నిమిషాలు 10 నిమిషాలు చదివే బుక్ కూడా ఒక బుక్ పట్టుకుంటే 2-3 గంటలు లేకుండా చదువుతున్నాను. అట్లా ఏకదాటిగా 3 గంటలు కూడా కూర్చొని బుక్ చదవగలుగుతున్నాను. అది నాకు ఒక నెల రోజుల్లోనే కలిగింది. ధ్యానం చేయటం వల్ల ఏకాగ్రత, జ్ఞాపశక్తి ఇవన్నీ ఎక్కువసేపు చదవడం నేను అనుకున్నది జరిగింది. క్రమేపీ అలవాటు అయిపోయి 41 రోజులు ధ్యానం చేశాను. 41 రోజు కంటిన్యూస్ గా చేశాను. ఓకే. 41 రోజులు ధ్యానం చేశారు మీరు? చేశాను. ఒక్క నిమిషం. 41 రోజులు ధ్యానం చేశారు. ఓకే. అంతకుముందు మీరు మాంసాహారం తినేవాళ్ళు. అంతకుముందు తినేవాళ్ళు. ఆ 41 రోజుల్లో మీరు మొదటి రోజే జీవహింస గురించి చెప్పారు. అవును. అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా మాంసం తింటున్నారు కదా? మాంసం తినేవాడిని. ఈ చిన్నప్పటి నుంచి మాంసం తినే మీరు ఫస్ట్ రోజే మీ జీవహింస గురించి చెప్పారు. అవును. అక్కడి నుంచి మీరు మాంసం మానేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. అవును. వచ్చేసిన తర్వాత ఈ 41 రోజులు ధ్యానం మండలం ఉంది. ఆ ధ్యానం క్లాస్ తీసుకున్న తర్వాత ఆ 41 రోజులు మీరు తినలేదా మాంసం? ఎప్పుడు తీసుకోలేదు. మాంసం కానీ కోడిగుడ్లు కానీ అన్ని మానేశాను. ఆ 41 రోజు ధ్యాన మండలంలో చేసినప్పుడు అవును ఏం తీసుకోవాలి? మాంసం ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు. అంటే మీకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది? చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. వారానికి 2 సార్లు తినేవాడిని మాంసం. ఓకే. ముక్కలేంది ఉండలేకపోయేవాళ్ళు. అవును. అలాంటి మీరు క్రమేపీ మీరు మానేయగలిగారా? మానేశాను. ఇప్పుడు మీరు ధ్యానం చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 9 సంవత్సరాలు 6 నెలలు అవుతుంది. ఇప్పటికి 9 సంవత్సరాలు 6 నెలల నుంచి ఇప్పుడు కూడా మీరు మాంసాహారం తీసుకోవట్లేదు? ముట్టుకోలేదు. ఇంతవరకు మీకు మధ్యలో తినాలనిపించట్లేదా? అసలు అనిపించలేదు. అంటే ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి కూడా మీరు ముక్కలేంది ఉండలేనట్టు మీరు చిన్నప్పటి నుంచి కూడా మీకు జన్మతః అదే అలవాటు. అలాంటి మీరు ఇప్పటిదాకా కూడా ఆగలిగారంటే మీరు ఆగినట్టేనా మాంసాహారం తినకుండా? పూర్తిగా కంప్లీట్గా స్టార్టింగ్లోనే నాకు 41 రోజు చేసినప్పుడే దాని మీద జీవితంలో దాని జోలి వెళ్ళకూడదు అనేది లోపల వచ్చేసింది. పక్షులపైన జంతువులపైన విపరీతమైన ప్రేమ వచ్చింది. ఓకే. జీవహింస మహాపాపం అనే కాన్సెప్ట్ ఈ మెడిటేషన్లో తెలుసుకున్నారు? మెడిటేషన్లో తెలుసుకున్నాను. నేను వచ్చిన రోజే ఆ ధ్యానం క్లాస్ విన్న రోజే జీవహింస మహాపాపం అనే టాపిక్ చెప్పడంతో దానికి నేను బాగా కనెక్ట్ అయిపోయాను. అంటే నా లోపల ఉన్నది అంటే జంతువుల పట్ల పక్షుల పట్ల ప్రేమ అనేది ఉన్నది. అది చిన్నప్పటి నుంచి తెలుసో తెలియకో మన పెద్దవాళ్ళు మాంసాహారం అలవాటు చేయడం వల్ల నాకు తెలియకుండా నేను తిన్నాను. తర్వాత తెలుసుకున్నాక మానేశాను. నాకు అంటే చిన్నప్పటి నుంచి నాకు పక్షులపైన జంతువులపైన ప్రేమ ఉండేది. అంటే జంతువులపైన ప్రేమ ఉంటాం పాపమాంసంగా తెలుసుకొని మీరు మానేశారా? ఓకే. బాగా గుండెల్లో ఒక రకమైనటువంటి విరక్తితోటి మానేశారా, లేదా వాటి మీద ప్రేమతో మానేశారా? వాటి మీద ప్రేమతోనే మానేశాను. చిన్నప్పటి నుంచి అంత అలవాటు ఉన్నట్టు మాంసాహారం మీకు అంత ప్రేమతో మీరు మానేయగలిగారా? అవును. నిజం నమ్మంటారా? ప్రేమే నాకున్నది. కేవలం కూడా ప్రాణుల మీద ప్రేమ ఉంటుంది. ఓకే. ప్రతి పక్షులపైన కానీ పక్షులపైన జంతువులపైన ప్రేమ. ఎప్పుడైతే ధ్యానం వచ్చిందో ధ్యానంతో పాటు మీకు జీవహింస గురించి క్లాస్ చెప్పారో ఆ క్లాసులో మీకు అంతా అర్థమైపోయి అయితే మీరు మానేయాలని సంగతి నిర్ణయించుకున్నారు. అవును. ఓకే. మీతో పాటుగా ఈ 9 సంవత్సరాల కాలంలో ఎంతమంది మీ స్నేహితులకి మీ బంధువులకి మెడిటేషన్ చేయమని చెప్పేసి జీవహింస మానేసి శాకాహారులుగా మారమని చెప్పేసి ఎంతమందికి చెప్పారు? మీ ద్వారా ఎంతమంది మారారు? నేను ధ్యానం చేసినాక దానికి బలం వచ్చింది. ఒక శక్తి అనేది నాలో వచ్చేసింది. ధ్యానం చేయటం వల్ల నేను ఇంకా ఎక్కువ మందికి ప్రచారం చేయాలి, ధ్యానాన్ని ఈ శాకాహారాన్ని ఎక్కువ మందికి చెప్పాలి అనే కాన్సెప్ట్లో వెళ్ళాను. నేను అంతకుముందు జాబ్ చేసేవాడిని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా. తర్వాత ఆ జాబ్ కూడా వదిలేసి ఏ కంపెనీలో చేశారు? ఇంతకుముందు భారత్ బెంజ్ అశోక్ లేలాండ్ చేశారు. హెవీ లారీలన్నీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చేశాను పల్నాడు డివిజన్లో. తర్వాత ఆ జాబ్ కూడా మానేసి ఒక 6 సంవత్సరాల నుంచి అచ్చంగా ధ్యాన ప్రచారమే తిరుగుతున్నాను. ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు, ఎక్కడ పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం, ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి సహకరించడం. సీనియర్ మాస్టర్స్ తో పాటు మీరు కూడా వ్యాన్ తో పాటు వెళ్తున్నారు? నేను కూడా తిరుగుతున్నాను. విలేజ్ లో కూడా గ్రామాలలో ప్రచారం చేస్తున్నాను. ఓకే. మీరు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పారు కదా. గ్రామాల్లో ప్రచారం చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు మారినాయని చెప్పేసి మీ దృష్టికి వచ్చింది? నా వరకు అయితే నేను చేసింది ఏంటంటే ప్రతి స్కూల్కి కాలేజీకి వెళ్ళి విద్యార్థులకి ధ్యానం గురించి చెప్పేవాడిని. అట్లా ఒక 5,000 మంది స్టూడెంట్స్కి నేను ధ్యానం చెప్పగలిగాను ఇప్పటి వరకు. ఓకే. 5,000 మంది స్కూల్ విద్యార్థులు అయితేనే, కాలేజ్ విద్యార్థులు అయితేనే ఒక 5,000 మందికి ధ్యానం చెప్పగలిగాను. శాకాహార ర్యాలీలు ఒక 100కు పైగా చేశాను ఇప్పటి వరకు. ఓకే. థ్యాంక్ యూ.
మీరు స్కూల్లో చెప్పామంటున్నారు, స్కూల్ మాస్టర్స్ ఎలా స్పందించారు? వారితో పాటుగా స్టూడెంట్స్ కూడా మీరు చెప్పినటువంటి ధ్యానం గురించి, శాకాహారం గురించి చెప్పి ఉన్నారు. వాళ్ళలో ఏ విధంగా మార్పు వచ్చింది? ఎంతమంది మీరు చెప్పిన దానికి అంగీకరించి మానేయగలిగారు? నేను వెళ్ళిన స్కూల్లోకి చెప్పగా విద్యార్థులతో పాటు స్కూల్ టీచర్స్, స్టాఫ్ విన్నారు. వాళ్ళు కూడా కూర్చొని ధ్యానం చేశారు. శాకాహారం యొక్క గొప్పతనం చెప్పాను, వాళ్ళు కూడా విన్నారు. ఆ స్కూల్ టీచర్స్ కూడా మేము చెప్పారు, చాలామంది మేము కూడా ఈ రోజు నుంచి ధ్యానం చేస్తాము, శాకాహారులుగా మారుతామని చెప్పారు. కంప్లీట్గా పిరమిడ్ సొసైటీకి వచ్చిన టీచర్స్ ఒక 20 మంది పైన ఉన్నారు. నా ద్వారా వచ్చిన వాళ్ళు ఒక 20 మంది టీచర్స్ మారారు. వాళ్ళంతా ధ్యానులుగా, శాకాహారులుగా మారి పిల్లలకు కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పగలుగుతున్నారు ధ్యానాన్ని, శాకాహారం యొక్క గొప్పతనాన్ని. అది జరిగింది. ఒక చిన్న విషయం, మరొక ప్రశ్న ఏంటంటే, డాక్టర్స్ చేపలు తినాలి, చికెన్ తినాలి, మటన్ కూడా తినాలని అప్పుడప్పుడు చెప్తున్నారు. మరి ఈ విధంగా చెప్తున్నప్పుడు వాళ్ళు తినాలనుకుంటారు, తినకపోతే ఏంటి? మరి డాక్టర్లు చెప్పిన విధంగా చేయాలా? ధ్యానంలోకి వచ్చేసి మీ క్లాసులు విని, శాకాహారం గురించి మీరు చెప్పే మాటలు విని, మీరు చెప్పే విషయాలు విని మరి శాకాహారంలోకి వెళ్ళమంటారా? డాక్టర్ చెప్పిన విధంగా తీసుకోవాలా? మరి ఇందులో ఏది నిర్ణయం తీసుకొని? అయితే ఇప్పటి వరకు మన విద్యా వ్యవస్థ ఎలా ఉంటుందంటే, ఒక ఇంజనీరింగ్ చదివాం, ఒక డాక్టర్ చదివాం, ఎంబీబీఎస్ చదివాం, అక్కడ వాళ్ళు లెక్చరర్స్, ప్రొఫెసర్స్ చెప్పిందే విని అదే కొలమానం అని కూడా వాళ్ళు తీసుకున్నారు. అది ప్రాక్టికల్గా తెలియక కొన్ని వాళ్ళు అదే వాళ్ళు చెబుతూ ఉన్నారు. అయితే వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ అనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మికుడి దృష్టిలో, ఒక ఆత్మను గురించి అధ్యయనం చేసేవాడు, ఇతను ఎలా ఉంటుందంటే ఒక ప్రాక్టికల్గా ఉంటుంది ఇతనిది. అది థియరీ లాగా ఉండదు, ఇది ప్రాక్టికల్. అయితే వీళ్ళు ఇప్పటి వరకు చూసాం, పిరమిడ్ సొసైటీలో కానీ వేరే ఆధ్యాత్మిక సంస్థలో కానీ అందరూ కూడా ఆధ్యాత్మికులు మాంసాహారం తింటే ఎలాంటి లక్షణాలు వస్తాయి, శాకాహారం తీసుకుంటే ఎలాంటి లక్షణాలు వస్తాయో అందరూ ఇప్పుడు చెబుతున్నారు. ఇప్పుడు సైంటిస్టులు కూడా ప్రూవ్ అయింది, శాకాహారమే తీసుకోవాలి మానవుడు. ఎందుకు తీసుకోవాలంటే, శాకాహారం తీసుకునే మానవుడిది ఇది జీర్ణ వ్యవస్థ చూడండి, పేగులు పొడవుగా ఉంటాయి. అవును. శాకాహారం తీసుకునే జంతువుల జీర్ణ వ్యవస్థ చూడండి, వాటి పేగులు పెద్దగా ఉంటాయి. మానవుడి పేగులు కూడా, జీర్ణ వ్యవస్థ కూడా పెద్దగా ఉంటాయి. శాకాహారుల జీర్ణ వ్యవస్థ పేగులు పెద్దగా ఉంటాయి. మాంసాహారం తీసుకునే జంతువుల పేగులు ఎలా ఉంటాయి అంటే చిన్నగా ఉంటాయి. తేడా వాటికి వీటికి డిఫరెన్స్. మాంసాహారం తినే జంతువుల పళ్ళు ఎలా ఉంటాయి, కూరలలాగా ఉంటాయి. ఇలా శాకాహారం తీసుకునే వాళ్ళ పళ్ళు ఎలా ఉంటాయి, మానవుడిది కానీ శాకాహారం తీసుకునే జంతువుల పళ్ళు ఎలా ఉంటాయి, వేరుగా ఉంటాయి. అంతా ఒక వరుస క్రమంలో ఉంటాయి. వాటికి ఏంటి అంటే వేటాడి పంజాతో కొట్టి మనిషి మాంసాహారం జంతువులు ఆ జంతువుని దాన్ని చీల్చుకొని తింటాయి, పచ్చి మాంసం తింటాయి. మానవుడు అలా చేయట్లేదు కదా, వీడు ముక్కలు ముక్కలుగా కోసుకొని మసాలాలు వేసి, ఉప్పు కారం వేసి ఒక టేస్ట్ కోసం తింటున్నాడు వీడు. నిజంగా తెలిస్తే, అంటే మీరు చెప్పేది మసాలాలు, ఉప్పు కారం వేయటం వల్ల రుచి వస్తుంది, రుచి వస్తుంది కాబట్టి తినగలుగుతున్నాడు. అవి అయిపోతే తినలేడు కదా, పచ్చి మాంసం తినలేడు కదా. పచ్చి మాంసం తినలేడు. కూరగాయలను అయితే ఏ విధంగా తినొచ్చు? 3 సార్లు తినొచ్చు కదా, 3 రకాలుగా తినొచ్చు. అదే కూరని కూరగాయలు అయితే అదే అతను వాడే మసాలా కానీ ఉప్పు కారం వేసుకుని తింటే అంతకన్నా ఎక్కువ టేస్ట్ ఉంటాయి. అంటే పచ్చి కూరగాయలుగా తినొచ్చు, పచ్చి కూరగాయలు తినొచ్చు, అవును, వేపుడు చేసుకుని తినొచ్చు. పచ్చి ఈ కూరగాయలు మాత్రం 3 రకాలుగా తినొచ్చు. అవును. ఇది ఒక్కటి మాత్రం పచ్చి మాంసం తినలేడు. అవును. ఉడకబెట్టి తినలేడు, పచ్చి మాంసం తినలేడు, కేవలం మసాలా నూనె వేస్తేనే తినగలుగుతాడు. అవునంటారా? వస్తాయి అది, లేకపోతే రుచి రాదుగా. మానవుడు ముఖ్యంగా మరి ఎందుకు అలవాటు పడ్డాడు మనిషి? ఆ విధంగా వేస్తేనే, మసాలాలు వేస్తేనే రుచి వస్తుంది. ఆ రుచి వచ్చినప్పుడు తినగలుగుతున్నాడు. మరి ఎందుకు మానవుడు మసాలా వేస్తున్నప్పుడు రుచి వస్తుంటే తినగలుగుతున్నప్పుడు మానవుడు ఎందుకు ఈ విధంగా అలవాటు అయ్యాడు? ఇప్పుడు దాకా ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇప్పుడు దాకా తెలుసో తెలియకో మానవుడు మాంసం ఎందుకు తింటున్నాడు అంటే రుచి కోసం. ఒక ఏమంటారంటే అభూత కల్పనలు. మాంసం తింటే బలం వస్తుంది, మాంసం తింటే కొంచెం కండపుష్టి వస్తుంది, ఇలాంటివి అనేది ఒక అభూత కల్పనలే. శాకాహారం తీసుకున్న వాళ్ళు కూడా బాడీ బిల్డర్స్ ఉన్నారు, శాకాహారం తీసుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు, ఎక్కువ కాలం జీవిస్తాడు. మనిషి మాంసాహారం తీసుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది, అనారోగ్యం వస్తుంది, జబ్బులు వస్తాయి ఎక్కువగా. ఎందుకంటే లోపల ఉన్నది మాంసమే, మన లోపల ఉన్నది మాంసం, దేహం కూడా మాంసపిండం, మాంసం. బయట నుంచి మనం మాంసం వేస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది, లోపల మాంసం బయట మాంసం అయినప్పుడు లోపల పని చేయాల్సిన మన జీర్ణ వ్యవస్థ అనేది చెడిపోతుంది. సుమారుగా మాంసం తీసుకున్నప్పుడు ఎన్ని గంటలు పడుతుంది అరగడానికి? మాంసం తింటే 72 గంటలు పడుతుంది, శాకాహారం తీసుకుంటే 3 గంటల్లోనే అరిగిపోతుంది. ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. ఓకే.
జీవిని చంపినప్పుడు ఏ జీవి అయినా సరే, చనిపోయిన జీవి ప్రతి జీవి కూడా శ్మశానంలో ఉంటదంటారు. అది మీకు తెలిసిందే.